సో రీసెంట్ టైమ్స్ లలో అన్స్టాపబుల్ సీజన్ 4 ఎంత వైరల్ గా మారింది ఏంటనే మనకు తెలుసు. అల్లు అర్జున్ మాత్రం 2 parts గా డివైడ్ చేశారు. బికాస్ ఆయన ఎప్పుడు కూడా ఇంత క్లియర్ కట్ గా ఆయన లైఫ్ లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ ని చెప్పడము. అండ్ ఈసారి పిల్లలు కూడా రావడం జరిగింది, వాళ్ళ మదర్ కూడా రావడం జరిగింది. అయితే ఆయన లైఫ్ లో ఫస్ట్ టైం ఒక అమెరికన్ టూర్ అంటే ఒక యూరప్ టూర్ కానీ ఇతర దేశాలకు వెళ్ళింది అంటే అది ఖచ్చితంగా చిరంజీవి గారి వల్ల అని చెప్పేసి అన్నారు. ఎక్కడికి వెళ్ళారు ఏంటి? సో ఇవన్నీ విషయాలు కూడా అన్స్టాబుల్ షో సెకండ్ పార్ట్ లో ఆయన చెప్పడం జరిగింది. సో ఈ షోని అయితే 2 పార్ట్ గా చేశారు. లాస్ట్ వీక్ ఒకటి వస్తే ఇప్పుడు ఫ్రైడే నుంచి ఇంకొక స్ట్రీమ్ అవుతుంది. అయితే ఇందులో ఫస్ట్ పార్ట్ లో చూసుకుంటే వాళ్ళ అమ్మగారు రావడం జరిగింది, ఇందులో వాళ్ళ పిల్లలు కూడా రావడం జరిగింది. సో వాళ్ళ పిల్లలతోని ముచ్చటించారు మన బాలకృష్ణ. తెలుగు వస్తుందని అడిగినప్పుడు ఆమె చెప్పిన పద్యం విన్న తర్వాత అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది బాలకృష్ణకి. సో అంటే ఇప్పటి పిల్లలు ఇంత బాగా తెలుగు చెప్తారా, అది కూడా అప్పటి పద్యాలు అంటే 10th క్లాస్ లో ఉండే పద్యం చెప్పిందంట. సో ఇప్పుడు ఈమెను చూస్తుంటే తెలుగు భాష ఇంకా బతికే ఉంటుంది, ఇంకా ముంతరాలకు బాగా వెళ్తుందని ఒక నమ్మకం కలిగిందనే విషయం కూడా ఆయన చెప్పింది. సో మొత్తానికి చిరంజీవి గురించి అడిగినప్పుడు నేను 20 ఏళ్ల వయసు దాకా కూడా చిరంజీవి దగ్గరనే ఉన్నాను, ఆయన దగ్గరనే పెరిగాను, వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా చూసుకున్నాడో నన్ను కూడా అదే విధంగా చూసుకున్నాడు, మా నాన్న కూడా నన్ను అంత బాగా చూసుకున్నాడో లేదో కానీ చిరంజీవి గారు మాత్రం నన్ను చాలా బాగా చూసుకున్నారు. పాత వీడియోస్ అల్లు అర్జున్, అల్లు శిరీష్, రామ్ చరణ్, సాయి తరం తేజ్ వీళ్ళందరూ ఒకే దగ్గర ఆడుకుంటున్నాం. సో చాలా మంది చిరు అనే విధంగా ప్రేమగా పిలుచుకొని ఉంటారు, కానీ అల్లు అర్జున్ మాత్రం చిక్కు బాబాయ్ అనే విధంగా ప్రేమ పిలుచుకుంటాడంట. సో వాళ్ళ లైఫ్ లో ఒక సెలబ్రిటీస్ లైఫ్ లో కూడా ఇతర దేశాలకు కానీ వాళ్ళకి కామన్ ఉంటాయి, కానీ అల్లు అర్జున్ లైఫ్ లో మొదటిసారి అమెరికాకి తీసుకుపోయింది ఎవరంటే చిరంజీవి. అంటే చాలా మంది కూడా ఇప్పుడు అనుకుంటే వాళ్ళ ఫ్యామిలీ వరకే తీసుకెళ్లొచ్చు, వాళ్ళ పిల్లల్ని మాత్రమే తీసుకెళ్లొచ్చు, కానీ నన్ను కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్లడం జరిగింది. సో ఇంతమంది పిల్లల్ని ఆ రోజుల్లో అమెరికాకి తీసుకెళ్ళడం అనేది అసలు అసాధ్యం, కానీ ఈయన తీసుకెళ్ళడం జరిగింది. అదే అంటే ఒక ఫ్యామిలీకి సంబంధించి సొంత వాళ్ళని ఒక రకంగా చూసే కాలంలో పెరిగిన వాళ్ళం అందరం. అటువంటిది అటు అల్లుడు అనే ఆయన కూడా ఆయనకు సంబంధించి ఆయనకంటూ ఒక స్పెసిఫిక్ ఇంకా సొంత కొడుకి అన్నట్టుగా చూసుకోవడం, అదే విధంగా ఇండస్ట్రీకి రావడానికి కూడా ఆయన ఫుల్ సపోర్ట్ ఇవ్వడం, ఇదంతా చేయడం వల్ల ఆబ్వియస్లీ అల్లు అర్జున్ ఆయనకంటూ ఒక స్పెషల్ ప్లేస్ ఉంటది. అంటే ఇంకెవరికైనా కూడా అది హీరో వాళ్ళ కొడుకైనా హీరో వాళ్ళ బంధువులైనా కూడా అమెరికా అనేది లేకపోతే ఇతర దేశాలనే ఖచ్చితంగా ఎక్కువ ఉంటది. సో అల్లు అర్జున్ కి అది లైఫ్ లో ఫస్ట్ టైం ఆ ఎక్స్పీరియన్స్ తీసుకోవడం, అది కూడా ఏమైనా చిన్న మాట కాదు. వాళ్ళ చిన్న వయసులో వెళ్ళారు అంటే అప్పట్లో చాలా కాస్ట్లీ ఉంటది. అది రామ్ చరణ్ ని, అల్లు అర్జున్ ని, అల్లు వీళ్ళందరినీ తీసుకుని ఆయన వెళ్ళారంట. అది ఆయన లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోనని వాళ్ళు చెప్పడంతో 20 సంవత్సరాల వరకు కూడా చిరంజీవి దగ్గరనే ఉన్నాడు. అంటే ఒక మెచ్యూరిటీ వచ్చేంత వరకు ఆయన దగ్గరనే పెరిగాడు, తర్వాత సపరేట్ రావడం, తను కూడా అంటే ఒక టైంలో చిరంజీవి కూడా చెప్పడం జరిగింది అల్లు అర్జున్ గురించి. ఒక మీడియా వాళ్ళు అడిగినప్పుడు అవును దాంట్లో తప్పేముంది, ఒక సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళకంటూ ఒక సొంత పేరుని తెచ్చుకుంటే అది మనకు కూడా సంతోషం కదా, అందులో ఈర్షపడ్డం కానీ ఇలాంటివి ఏవి కూడా ఉండవని ఆయన కూడా నవ్వుతూ చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే వాళ్ళ మధ్య ఇలాంటి వివాదాలు కానీ ఇలాంటివి ఏవి కూడా లేవు, ఓన్లీ ఫ్యాన్స్ క్రియేట్ చేసిన ఇవన్నీ కూడా.